నమస్తే అందరికి. సో మొత్తానికి మనం వాటర్ పెట్టుకుంటున్నాం. ఇవాళ డేట్ వచ్చేసి జూలై 12th. అండ్ చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు వాటర్ వెళ్తున్నాయి మళ్ళీకి. ఇన్ని రోజులు దీంట్లో వాటర్ లేవు కదా, ఇన్ని రోజులు మనం సాలు పెట్టించినాక అది మొత్తం ఎండగొట్టింది. అండ్ మనం పెట్టుకోలే వాటర్, ఇప్పుడే కాలువ చేసినాం. అండ్ ఆ కాలువ నుంచి వాటర్ వస్తున్నాయి మళ్ళీకి. అండ్ మొత్తం పారినాక దున్నియాలి. ఇప్పటికైతే అది మ్యాటర్. మొత్తం దున్నిచ్చినాక వరాలు చెక్కున్నాక నాడేసుకుంటే అయిపోద్ది. అండ్ ట్రాక్టర్ది అది ఏదో ఇరిగింది, పల్టర్లది. అండ్ ఇప్పుడు అది వెనుక కొంచెం కనబడుతుంది కదా, అది ఇరిగింది. సో ఇప్పుడు మనకు కుదరదు, అది వెల్డింగ్ పెట్టేయాలి. ఇంకా మన పొలానికి రాలేదు, పక్క పొలం దున్నుతుంటే ఇరిగిపోయింది అనమాట. మన పొలం నీళ్ళు ఉన్నాయిలే కానీ ఇక ఇది ఖరాబ్ అయిందిగా. సో ఇది రిపేర్ అయితేనే మనది. ఎస్టిమేషన్ జూలై 23కి నాటేయాలని చెప్పి అనుకున్నా, కానీ ఏమవుద్దో అసలు ఇది చూస్తే అవుద్దో కదా అనిపిస్తుంది. చూడాలి, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ 23కి వేయడానికి. సో ఈ పొలం దున్నుడు ఏందో కానీ ఈ వీల్స్ ఎక్కియడం తీయడం పెద్ద స్టంట్ అవుతుంది. చేలు మెత్తగైనాయి అండ్ ఆ వీల్స్ ముట్టుకుంటే మొత్తం రాళ్ళు చేతికి కుచ్చుకుపోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పడం ఈజీయే కానీ ఎక్కించేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అది మనం అమంతం ఒకసారి లేపాలి కదా, లేపేటప్పుడు ఆ వెయిట్ మొత్తం చేయి మీద పడుతుంది. సో మన చేలు వాటర్లో ఉండి మెత్తగా ఉంటాయి కదా. సో రాళ్ళు ఏమైనా ఉంటే, చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే డైరెక్ట్ మన చేతికి కుచ్చుకుపోతాయి అన్నమాట. సో ఇవాళ అయితే మనది పొలం దున్నలేదు, అది రిపేర్ అయిందని చెప్పాను కదా. సో అది వెల్డింగ్ పెట్టేయాలి. దానికోసం చెప్పి ఇంటికి తీసుకెళ్తాను. ఒక తాడు కట్టాం కదా, ఆ తాడు కట్టిన ప్లేస్లో ఇరిగిందనమాట. అదొక పోల్లా ఉంటుంది, అది ఇరిగింది. సో దాన్ని రిపేర్ చేపిస్తే రేపు మన పొలం దున్నుతుంది అనమాట. అది మ్యాటర్. ఇప్పటికి 3 days నుంచి వాటర్ పెడతాను. బాయిలో వాటర్ అయిపోయినాయి కానీ ట్రాక్టర్ ఇంక రాలేదు. పొలం అంతా పారిందిలే కానీ ట్రాక్టర్ రావట్లేదు. ట్రాక్టర్ వస్తేనే మనకు పని అయింది, అప్పుడు ఏం కాదు. అట్లుంటాయి ఇక చిరాకులు ఉంటాయి ఇక ట్రాక్టర్ తోటి. అంటే వాళ్ళకు కూడా వేడి ఒప్పుకుంటారు కాబట్టి వాళ్ళ అయిపోయి మన దానికి వచ్చే చాలా టైం పడుతుంది. కానీ ఇట్లా లేట్ అయితే మనం అనుకున్న టైంకి నాటైతే పడదు. బావిలో నీళ్ళన్నీ అయిపోయినాయి, ట్రాక్టర్ వచ్చి ట్రాక్టర్ మన పొలం దున్నుతుందన్నమాట. సో ఇట్లుంటుంది అనమాట. ఫస్ట్ సాలు పెట్టించినాక వాటర్ పెట్టి మనం ఇప్పుడు కరిగట్టు చేసుకుంటున్నాం. కరిగట్టు అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా సాలీలు వాళ్ళు కొడితే మొత్తం బుడద అయింది కదా. సో దాన్ని కరిగట్టు అంటారు అనమాట. సో ఈ పదం నేను పదే వాడుతూ ఉంటా. సో మీకు ఐడియా రావాలని చెప్పి చెప్తున్నా. మొత్తానికి ట్రాక్టర్ అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ మడి దున్నింది అండ్ పై మడి దున్నింది అండ్ ఇప్పుడు ఈ మడి దున్నుతుంది. మా బేసికల్గా బాగా దిగబడతాయి అండ్ ఎక్కడ దిగబడుతుందో భయం అవుతుంది నాకు. అండ్ ఇక్కడ జేసీ బొందు ఉంది ఇంతకుముందు, అక్కడ బాగా దిగబడుతుంది. అదైతే కొంచెం సేఫ్ బయటకు వచ్చింది. అండ్ మిగతా మొత్తం దిగబడకుండా మంచిగా పోతే ఇవాళ ఆల్మోస్ట్ సగం కన్నా కొంచెం ఎక్కువ అయిపోద్ది. దిగబడితే గతం మళ్ళీ రిపేర్. మామూలుగా 1 acre పొలం దున్నితే ట్రాక్టర్ వాళ్ళకు 5,000 ఇవ్వాలన్నమాట. పర్ ఎకర్ 5,000 ఇవ్వాలి వాళ్ళకు. సో వాళ్ళు ఫస్ట్ సాలి వాళ్ళు కొట్టి మళ్ళీ నాటు రోజు వచ్చి ఇంకో సాలు వేసిపోతారు అనమాట. సో మీ దగ్గర ట్రాక్టర్ వాళ్ళకు ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే 5,000 పర్ ఎకర్. మామూలుగా లాస్ట్కు ఈ విధంగా ఉంటుంది అనమాట కరిగట్టు అంటే.
మొత్తం గడ్డి అంతా దున్నేస్తుంది అండ్ మొత్తం మనకు ఆ బురద వాటర్ కనబడతాయి అన్నమాట. సో ఈ విధంగా ఉండేదాన్ని కరిగట్టు అంటారు అనమాట. అండ్ మనకు ఇట్లా కరిగట్టు అయినాక నాటేసుకుంటారు. అంటే ఇట్లా దున్నాక మళ్ళీ ఇంకోసారి సాలు పెట్టినాక నాటేసుకునే ముందు గొర్రెతోటి తోలుతారు అనమాట. ఈవెన్గా సమానంగా, ట్రాక్టర్ మొత్తం ఈవెన్గా సమానంగా దున్నలేదు కదా. పైన 3 మళ్ళీ అయిపోయినాయి, పైన 2 మళ్ళీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఈ మడి కానీ దిగబడట్లే, అది కొంచెం మంచి విషయం అన్నమాట. లేదా ఈ టైంకి ఎప్పుడైనా దిగబడతాయి ట్రాక్టర్, కానీ ఇప్పుడు దిగబడట్లేదు. మ్యాజిక్. ఈసారి వర్షాలు కరెక్ట్ పడలేదు కాబట్టి ఇట్లా మొత్తం మీకు బుడత అంటే మట్టి కనబడుతుంది. సో అదే వర్షాలు పడుంటే మొత్తం వాటరే ఉండేవి అనమాట పొలం నిండా. అంటే మాకు పైనుంచి వరద వస్తుంది. సో ఆ విధంగా. కానీ ఇప్పుడు ఓన్లీ బావిలో వాటర్ పెడుతున్నాం కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ విధంగా ఉందన్నమాట. లేకపోతే మొత్తం ఫుల్ మొత్తం మడి మొత్తం వాటర్తోనే నిండిపోయేది అనమాట. సో వాటర్ ఉంటే మనకు కూడా బాగా మెత్తగా ఉండి మంచిగా ఉంటుంది. వాటర్ లేకపోతే అవి సరిగా ఈవెన్గా దున్నడం కుదరదు అన్నమాట. అంటే మెదగదు మంచిగా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. అండ్ ఫస్ట్ ఇట్లుండే సాల్ పెట్టించినాక ఆ విధంగా అయింది. అండ్ ఇప్పుడు ఇట్లా అయింది అనమాట. సో మళ్ళీ ఇంకోసారి దీన్ని ఏం చేయాలంటే ఇంకోసారి మళ్ళీ దున్నేయాలి. మళ్ళీ నాటేసారు రేపు అనంగా దున్ని తీసుకోవాలి. ఒకసారి నేర్చుకున్నాక గొర్రెతోలను నాటేసుకోవాలి. డ్రెస్ కోడ్ చేంజ్ అయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తాను. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. ఇంకా హెల్త్ రైతు ఉంది. సో ఇంకా ట్రాక్టర్ ఉంటుంది అక్కడ. మళ్ళీ ఇంకొంచెం ఉంది. రేపు పొద్దుగాల ఒక 2 అవర్స్లో అయిపోద్ది. అండ్ అదే మ్యాటర్. ఇవాళ దున్నింది మొత్తం వాటర్ పెట్టుకోవాలి. రేపు. అండ్ ఒక 2 days తర్వాత వరాలు చెక్కాలన్నమాట. వరాలు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం కదా, వరద వస్తుంది. కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. అండ్ వరద రాని దగ్గర ఇట్లా మామూలుగా పెట్టుకుంటే ఏం కాదు, కానీ వరద వచ్చే కాడ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అది మ్యాటరు. అండ్ July 14th ఇంకో 9 days ఉంది నాటికి. చూద్దాం అయ్యేలానే ఉంది ఆ టైంకి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. July 15th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇలా అయిపోవాలి ఇంకా 2 గంటల బట్ ఉంటుంది వారం. ఇక ఇదే మా లాస్ట్ మడి. ఒక్కటి దున్నితే అయిపోతుంది దున్నుడు మొత్తం. ఈ విధంగా ఉంటుంది మొత్తం దున్నాక. అండ్ మనం మొత్తం దున్నుకున్నాం మనది. అండ్ ఇప్పుడు మట్టి ఉంటుంది కదా ఈ పక్కన ఇటు సైడ్, ఈ మొత్తం మట్టిగా మనం పక్కకు పెట్టుకున్నాం కదా. సో ఈ విధంగా మొత్తం వరాలు పెట్టుకోవాలి. అది మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. మొత్తానికి పొలాన్ని దున్నించుకున్నాం, కరగట్టు అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వరాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.